హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో పాలిటిక్స్ టాలీవుడ్కు అంటుకున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం గత కొద్ది రోజులుగా సినిమా వర్సెస్ ప్రభుత్వంగా పోరు కొనసాగుతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోవడం వల్ల అరెస్టు వరకు వెళ్ళిందని కేటీఆర్ వంటి నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, రేవతి మృతి, అల్లు అర్జున్ అరెస్టు గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఉన్నారు. పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వారధిగా తాను ఉంటానని, ముఖ్యమంత్రి తన మీద భరోసా ఉంచారని, దాన్ని నిలబెట్టుకుంటానని ఇటీవల దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఆయన నేతృత్వంలోనే టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సమావేశం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 36 మంది హాజరయ్యారు. దిల్ రాజు సహా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, భోగవల్లి ప్రసాద్, సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, సి కళ్యాణ్, పుష్ప నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన రవిశంకర్ యలమంచిలి, సూర్యదేవర నాగవంశీ, సీనియర్ నటుడు మురళీమోహన్, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, వశిష్ఠ మల్లిడి, హీరోలలో కింగు నాగార్జున తదితరులు సీఎం దగ్గరకు వెళ్లారు. సమావేశమైన వాళ్లలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 4 హీరోలు ఉన్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులతో ముందు తెలంగాణ మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారని సమాచారం. సినీ పెద్దలతో చర్చించాల్సిన విషయాలపై సమాలోచనలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు సంధ్యా థియేటర్ తొక్కిసలాట గురించి అసెంబ్లీలో మాట్లాడిన సీఎం తాను అధికారంలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు ఇకపై అనుమతి ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు. ఆ విషయంపై పునరాలోచించాల్సిందిగా రేవంత్ రెడ్డికి టాలీవుడ్ పెద్దలు విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారట. దాంతో ఈ విషయం గురించి ఆలోచించి చెబుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారట. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించారు. ఆ విషయం గురించి కూడా సినీ పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ చర్చకు వచ్చిందట. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లుగా కూడా సమాచారం. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి. తెలంగాణ రైజింగ్ ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్లలో చొరవ చూపాలి. హీరోయిన్స్ అంతా ప్రచారానికి కీలకంగా ఉండాలి. కులగణన సర్వేపై ప్రచారానికి ముందుకు రావాలి. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సహకారంగా ఉండాలి. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపై బౌన్సర్లపై కూడా సీరియస్గా ఉంటామని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా సమాచారం. ఇకపై సినిమా టికెట్లపై స్పెషల్ సెస్ ఉంటుందని, దీని ద్వారా వచ్చే నిధులు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు వినియోగిస్తాం. ఇకపై బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. దీనికి సినిమా రిలీజులో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని నటుడు మురళీమోహన్ చెప్పినట్లుగా కూడా సమాచారం. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండటం వల్లే ప్రచారం కూడా అలాగే చేస్తున్నాం. ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉంటుందో సినిమా ఫస్ట్ రోజు రిజల్ట్ కూడా అలాగే ఉంటుందన్నారు. సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని మురళీమోహన్ అన్నారు. ఇక తాను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నానని, హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని శ్యాంప్రసాద్ రెడ్డి కూడా అన్నారు. ఇక స్టార్ హీరో నాగార్జున సైతం మాట్లాడారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలి. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని నాగార్జున చెప్పినట్లుగా సమాచారం. సమావేశం నుండి బయటకు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అంశాల గురించి దిల్ రాజు వెల్లడించారు. ఈ భేటీలో అల్లు అర్జున్ వివాదం కూడా ముగుస్తుందా లేదా అనేది కూడా చూడాలి.